Subject fundamentals of surveying, topic measurement of distances, subtopic indirect ranging. My name is Uday Bhaskar. On completion of this period, you would be able to describe the method of indirect ranging method. ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ అంటే ఏంటి మీకు తెలిసి ఇక అర్థం అయ్యి ఉండాలి. ఓకే, ఫాలో కండి జాగ్రత్తగా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ranging is the process of fixing intermediate points on a chain line. It is done to measure the distance in a straight line. Ranging methods are classified as direct ranging and indirect ranging method. లాస్ట్ క్లాస్లో ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. డైరెక్ట్ రేంజింగ్ ఈజ్ టు బి డన్ when the two end stations are intervisible, when the distance between two stations is greater than the chain. Direct ranging can be done by eye, line ranger, థియోలైట్. మనం డైరెక్ట్ రేంజింగ్ మెథడ్ అనేది డైరెక్ట్ ఐ ద్వారా కానీ లైన్ రేంజర్ ద్వారా కానీ థియోలైట్ ద్వారా మనం చేస్తాం. నౌ వీ డిస్కస్ ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ అప్లికబిలిటీ. దీస్ మెథడ్స్ ఆర్ అప్లికబుల్ when two end stations of the chain line are not intervisible. ఇది ఎప్పుడు చేయడానికి ఉపయోగపడుతుందంటే టూ స్టేషన్స్ ఇంటర్విజిబుల్ నాట్ ఇంటర్విజిబుల్ అంటే మనం చూడడానికి అనుకూలంగా లేనప్పుడు, ఒకటే లైన్లో లేనప్పుడు మనం దీన్ని ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ చూస్తాం. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హై గ్రౌండ్ ఆర్ హిల్ ఆర్ డెన్స్ వుడ్స్. ఇక్కడ హిల్స్ ఉన్న ఏరియాలో, హై గ్రౌండ్ ఎత్తుగా ఉన్న ఏరియాలో ఈ ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ అనేది మనం ఉపయోగిస్తాం. ఆల్సో వెన్ టూ ఎండ్ స్టేషన్స్ ఆర్ నాట్ డిస్టింక్ట్లీ విజిబుల్ బికాస్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ లైన్. లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ పాయింట్ లాస్ట్ ఏ అనే పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ బి అనే పాయింట్కి మనం సైడ్ చూడలేని పరిస్థితుల్లో అప్పుడు ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇన్ సచ్ కేసెస్ వీ హ్యావ్ టు రిజోర్ట్ ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్స్ ఆఫ్ రేంజింగ్ ద లైన్. మెథడ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ రేంజింగ్: ర్యాండమ్ లైన్ రేంజింగ్, రెసిప్రోకల్ రేంజింగ్. Random line ranging applicability: when there is an obstacle in the form of thick wood between end stations. Random line ranging. డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా. ర్యాండమ్ లైన్ రేంజింగ్ మెథడ్లో ఏబి అనే పాయింట్స్ మధ్యలో పీక్యూ అనేవి ఉన్నాయి. దానికి పీ డాష్ క్యూ డాష్ ఇక బీకి బీ డాష్ పెట్టుకున్నాం. 9 degrees తోటి పర్పెండిక్యులర్ లైన్ గీసుకోవాలి. ఈ చైన్ లైన్ వచ్చేసి ఇక్కడ ఏబి అనేది చైన్ లైన్గా ఉపయోగపడుతుంది. ర్యాండమ్ లైన్ వచ్చేసి ఏసీ అనేది ర్యాండమ్ లైన్గా ఉంటుంది. మధ్యలో పీ డాష్, క్యూ డాష్, బీబీ డాష్గా ఉంటుంది. ఏబి చైన్ లైన్ ఇన్ గివెన్ డైరెక్షన్, బీబీ డాష్, క్యూ డాష్, పీపీ డాష్ ఈజ్ పర్పెండిక్యులర్స్. ప్రొసీజర్: ద ర్యాండమ్ లైన్ ఏసీ ఈజ్ laid out clearing the obstructions. Point B is selected on the line AC. Point B must be visible from point B dash. A perpendicular BB dash is erected at point B dash. In the same manner, points Q dash and P dash are fixed. Also, perpendiculars QQ dash and PB dash are erected at respective stations on the line AC. The lengths of the line B1B, Q1Q, P1P, AP, AQ and AB dash, AQ dash, AB dash are measured from similar triangles AB1B, AQ1Q. The formula is AQ dash by AB dash is equal to Q1Q into BB dash. Then when we measured the lengths of AB dash, AQ dash and B dash B, the value of QQ1 dash is obtained. Taking the value at Q dash, the perpendicular QQ dash is erected. The point Q will be exactly in line with AB. The same procedure is followed to fix some other points such as P, etc., which will be in the line with A and B. P and Q are the required intermediate points on the chain
line AB. Reciprocal ranging method. Stations A and B are end stations of line AB. Please see the diagram. AB అనేది end points, మధ్యలో hill అనేది ఉంది, MP అనేది hill పైన ఉన్న పాయింట్స్. స్టేషన్స్ A and B are not intervisible. A నుంచి Bకి కనబడట్లేదు డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్మాల్ హిల్ బిట్వీన్ దమ్. మధ్యలో స్మాల్ హిల్ ఉండటం వల్ల A నుంచి Bకి అనేది కనబడట్లేదు. Intermediate points are fixed by reciprocal ranging method procedure. Two persons with ranging rods take up the position M1 P1 on the top of the hill. Please see this diagram. Person at M1 can see the both ranging rods P1 and B. Person at P1 can see the ranging rods M1 and A. Person at P1 directs person at M1 to M2 in the line with A. Person at M1 directs the person at P1 to P2 in the line with B. By successively directing each other into the line, these two persons occupy the positions M and P. Now the points A, M, P and B are in the same straight line. The points M and P are the required intermediate points. Reciprocal ranging is adopted when the end stations are visible from intermediate points. Random line ranging is adopted when the end stations are not visible even from intermediate points. Indirect ranging has to be done when the end stations are not intervisible. Also when two end stations are not distinctly visible because of long distance of the line. Indirect ranging methods are two types. Random line ranging method, reciprocal ranging method. Class మొత్తంలో తెలుసుకున్న పాయింట్స్ అవి. Which method of direct ranging is followed when a small hill is intervening between two end stations? Random line ranging method, reciprocal ranging method. The correct answer is reciprocal ranging method. Which of the following indirect ranging method is followed when we have to run chain line through dense forest? Random line ranging or reciprocal ranging? The answer is random line ranging method. Frequently asked questions about topic. List the indirect ranging methods and state their applicability. Explain the procedure of random line ranging method. How would you fix intermediate points when a hill intervenes between two main stations? Okay, thank you.